పోయిన వీడియోలో ఒక పొరపాటు జరిగింది. అంటే నేను 55 లక్షల వీసాలు అని అన్నాను. యాక్చువల్గా డేటా చూసారనుకోండి 55 మిలియన్, అంటే 1 మిలియన్ అన్నప్పుడు 10 లక్షలు. సో ఆటోమేటిక్గా 5.5 కోట్ల వీసాలు అనేది మనం అక్కడ చూడాలి. సో హ్యూమన్ ఎర్రర్, నా పొరపాటు క్షమించండి. అంటే ఆ వీడియోలో చివరిలోనే ఒక మాట అన్నాను, మీకు ఒక అతిపెద్ద రీజన్ ఉందండి అమెరికా మనల్ని టార్గెట్ చేయడములో. సో ఇప్పుడు 3 అతి ముఖ్యమైన రీజన్స్: ఆయిల్స్, వెపన్స్, అలాగే ఫార్మా రంగం. సో ప్రపంచ స్థాయిలో మీకు దిగ్గజ సంస్థలు మీకు అమెరికా నుంచే మీకు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఫార్మా రంగము అన్నారు అంటే పెద్ద పెద్ద కంపెనీస్. సో వాళ్ళు ప్రపంచ స్థాయిలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళ వ్యాపారానికి గండి కొడితే వాళ్ళు ఒప్పుకోరు. అలాగే యుద్ధాలు. సో యుద్ధాలు జరిగితేనే మీరు ఆయుధాలు అమ్ముకోగలరు. ఇప్పుడు భారత్ చేస్తున్న మీకు చమురు యుద్ధం, అమెరికాతో చేస్తున్న చమురు యుద్ధం. సో ఇదంతా గమనించారు అనుకోండి. వీటికి మించి ఒక అతి ముఖ్యమైన కారణాన్ని ఇవాళ విశ్లేషకులు చెప్తున్నారు. సో నాకు వస్తున్న డేటా ప్రకారము ఇది ఎలా ఉందంటే కన్వర్షన్స్ అని అంటారండి. ఇవాళ భారత్లో ఒక 25,000 నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ అంటారు. వీటిపై మనము బ్యాన్ విధించాం. అంటే మోదీ యొక్క రెజిమ్ చేంజ్ కావాలి అని చెప్పి సిఐఏ పెద్ద లెవెల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు? ఈయన వచ్చిన తరువాత ఈ క్రైస్తవ ప్రచారము అనేది మెల్లమెల్లగా ఆగిపోయింది. అంటే ఒక మణిపూర్, మిజోరం లాంటి రాష్ట్రాలలో ఏ లెవెల్లో కన్వర్షన్స్ జరిగాయో ఇవాళ అలా లేదండి. ఇది ఎలా చెప్తున్నారంటే 2016-17 అన్నారు అనుకోండి, 18,065 కోట్ల రూపాయలు విదేశాల్లో నుంచి ఈ కన్వర్షన్స్ కోసం. అంటే ఇది ఎలా ఉంటుందంటే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్లకు సిఎస్ఆర్ ఫండింగ్ అని అంటారండి. అంటే ఒక సంస్థ దానికి లాభము వచ్చింది అనుకోండి, ఆ లాభాలలో 2% వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఖర్చు పెట్టాలి. సో జనరల్గా ఒక ఎంఎన్సి కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళకి వచ్చిన లాభాలను ఏదో ఒక మంచి ఎన్జిఓని వెళ్ళి ఎంచుకుంటారు. ఎన్జిఓని ఎంచుకొని వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి మీరు ఖర్చు పెట్టండి అంటే మీకు పేదవాళ్ళకి షెల్టర్స్ ఇవ్వడము, ఆహారము, అలాగే తక్కిన అవసరాలు, స్కాలర్షిప్లు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఇక్కడే ప్రాబ్లం అంతా కూడా ఉంది. సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అంటున్నారు చూసారా, ఇందులో మీకు వేల కోట్లు టర్న్ ఓవర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక గ్రేట్ ట్రెండ్ ఒకటి చెప్తాను. పోయిన వీడియోకి దీనికి ఏంటండి కనెక్షన్? మీకు అమెరికాలో మీకు ఈ మిషనరీస్ ఉంటాయి చూసారా, వాళ్ళు వేల కోట్లు పెట్టుకొని ప్రపంచ స్థాయిలో కన్వర్షన్స్ చెయ్యాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఇది ఆగిపోవడము అనేది అక్కడ దేశము, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇది కాదండి. వీళ్ళు చెప్తున్న రష్యన్ ఆయిల్స్ కాదు. మా కన్వర్షన్స్ని మీరు ఎలా ఆపుతారు? మోదీ ఇది ఎలా చెయ్యగలరు? ఇప్పుడు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని అంటారండి. దీని ప్రకారము విదేశాల్లో నుంచి వస్తున్న ఈ డబ్బుని మీరు ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా దీనిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మానిటర్ చేస్తారు. సో వాళ్ళ కళ్ళు గప్పి ఎన్నో కంపెనీస్ మీకు సిఎస్ఆర్ ఫండ్స్ అనండి, అలాగే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద చాలా విధాలుగా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఏమిటి? కన్వర్షన్స్ కోసం. ఇప్పుడు అమెరికాలో ట్రెండ్ ఎలాగంటే ఒక స్టేజ్లో భారతీయులను వీళ్ళు బెదిరిస్తారండి. జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్న విషయం మాట్లాడుతున్నాను. బెదిరిస్తారు. బెదిరించినప్పుడు మీరు మళ్ళీ ఇండియాకు వెళ్ళిపోవాలంటే అయ్యో ఎలా వెళతాము? సో ఆటోమేటిక్గా నీకున్న ఆప్షన్ ఏంటి? నువ్వు క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిపో. సో నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నావు అనుకో, నీ పేరు మారిపోతుంది, నీ వేషధరణ అన్నీ మారిపోతాయి కదా. అప్పుడు నువ్వు అమెరికాలో ఉండడానికి మేము అనుమతించగలము. ఒకవేళ అన్నారు అనుకోండి, సో భార్య, భర్త, పిల్లలు అందరూ మీ క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిపోతారు. తరువాత లెవెల్లో ఏమవుతుంది అంటే మీ బ్యాక్ హోమ్ ఇండియాలో నివసించే మీ తల్లిదండ్రులు, ఇంకా ఎవరైనా అంటే మీ అత్తామామలు ఎవరైనా వాళ్ళని కూడా కన్వర్ట్ చేయండి, మేము మీకు ఇంత మొత్తం అని ఇస్తాం. అంటే ముందు మీరు అమెరికాలో ఉండడానికి మీరు క్రైస్తవులైతే ఎలిజిబిలిటీ,
రెండవది, మీరు వీళ్ళనంతా కూడా కన్వర్ట్ చేశారు అనుకోండి, వాళ్లకు కొంత మొత్తాన్ని మేము ఇప్పిస్తాము. ఇవాళ ఇదే జరుగుతుందండి. అంటే మీకు డైరెక్ట్గా కన్వర్షన్స్ అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఆపేస్తుంది. 25,000 NGOs పై వీళ్ళు బ్యాన్ విధించారు అంటే ఏ స్థాయిలో ఈ మోదీ ప్రభుత్వం వీళ్ళు పనులు చేస్తున్నారో చూడండి. ఇదంతా వాళ్ళు ఒప్పుకోరు కదా. అమెరికాలోనో యూకేలోనో చచ్చినా ఒప్పుకోరు. మా మిషనరీస్, మా కన్వర్షన్స్ మాకు టాప్ ప్రయారిటీ. ప్రపంచ స్థాయిలో ఇది జరుగుతుంది. ఎవరు దీన్ని అడ్డుకున్నా వాళ్ళ అంతు చూస్తాము, ఇందులో నో కాంప్రమైజ్ అనేదే వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏమైంది, ఎదురుదాడి, కౌంటర్ అటాక్స్ అనేవి విపరీతంగా ఉండడం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఇలా బ్యాన్ చేశారు. ఇప్పుడు చూడండి, బ్లూ డాట్ అని ఒక కంపెనీ. ఇప్పుడు ఈ బ్లూ డాట్ అన్నారు అనుకోండి, ప్రపంచ స్థాయిలో మీకు అతిపెద్ద కొరియర్ కంపెనీ కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, గో గ్రీన్ అంటారు, గో టీచ్, గో హెల్ప్. ఇది వీళ్ళ 3 అతి ముఖ్యమైన అజెండాస్. సో ఇప్పుడు వీళ్ళకి ఒక 240 కోట్లు లాభాలు వచ్చాయి. 2% అన్నారు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కోట్లు దీనిని వీళ్ళు ఖర్చు పెట్టాలి. జరిగింది చెప్తున్నాను, ఖర్చు పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని NGOsని ఎంచుకుంటారు. సో గో హెల్ప్కి చేయండి, గో గ్రీన్కి చేయండి, అలాగే గో టీచ్. సో దీనికి అంటే మీరు వాడవాడలు తిరగండి, గ్రామాలు వెళ్ళి పేద పిల్లలు వాళ్ళకి దుస్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళు సరైన ఆహారము తింటున్నారా, స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నారా, ఇదంతా గమనించండి. వాళ్లకు మీరు ఖర్చు పెట్టండి. చాలా చాలా నోబెల్ కాస్, అవునా, ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఒయాసిస్ ఇండియా అనబడే ఒక NGOని ఎంచుకుంటున్నారు. సో ఇప్పుడు ఒయాసిస్ ఇండియా NGO అంటేనే ఇది ఒక క్రైస్తవ మిషనరీ, భారత్లో చాలా చాలా ఫేమస్ NGO. వీళ్ళు కన్వర్షన్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ మోదీ ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టారు. సో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ఫండ్స్ వాళ్ళ దాకా వెళ్ళకపోవడము. ఇది మీకు యూకేలో, అమెరికాలో ఉండే సంస్థలు, ఈ మిషనరీస్కి ఎక్కడ లేని కోపం. ఎందుకు అంటే వీళ్ళు మెయిన్గా బైబిల్ ఆధారిత ప్రచారము అనేది చేస్తారు. అలాగే యేసుక్రీస్తు యొక్క టీచింగ్స్, వీటిని బేస్ చేసుకొనే వీళ్ళు తమ యొక్క కార్యకలాపాలు అనేవి వీళ్ళు చెయ్యగలరు. అంటే మీకు ఆహారము పెడతాము, మీరు క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిపోండి, మీకు మంచి స్కూల్లో చదివిస్తాము, కానీ అది క్రైస్తవ మిషనరీకి సంబంధించిన స్కూల్ అవ్వాలి. ఇలాగా అంటే మెల్లమెల్లగా. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే, ఇందులో ఏమైనా తప్పు ఉందా అంటే ఈ కన్వర్షన్స్ అనే ప్రాసెసే మీకు సమస్య కదండి. ఇప్పుడు మీరు ఒక ఇస్లామిక్ దేశంలోకి వెళ్ళి మీరు హిందువులుగా కన్వర్ట్ అవ్వండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. అలాగే ఒక క్రైస్తవ దేశానికి వెళ్ళి మీరు ఇలా ముస్లింలుగా కన్వర్ట్ అవ్వండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఎవరి మతము తల్లి లాంటిది కదా. సో దానిని పట్టుకొని దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలే అందరూ ఫాలో అవుతారు. ఓకే, ఇవాళ అమెరికాలో వీళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. ఎంతోమంది హిందువులు అమెరికాలో ఉండాలి కాబట్టి వాళ్ళు క్రైస్తవ మతంలో కన్వర్ట్ అయిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ను కూడా కన్వర్ట్. ఏముంది ఇప్పుడు, హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, క్రైస్తవులు అయితే ఏముంది, నేను అక్కడ హ్యాపీగా బతకాలి, మంచి సంపాదన ఉండాలి, ఏ మతం అయితే ఏంటి, ఇది అక్కడ నుంచి ఆలోచిస్తారు. ఇదే మెయిన్ రీజన్గా ఇవాళ ప్రపంచ స్థాయిలో అనాలిసిస్టులు చెప్తున్నారు. మరి మీరు దీన్ని ఒప్పుకుంటున్నారా? కన్వర్షన్స్ కోసమే దానిని ఆపడంలోనే ఇంతంత పెద్ద సమస్యలు అమెరికాకు ఉంది అని చెప్పి అందరూ చెప్తూ ఉంటే దీన్ని మీరు ఒప్పుకుంటారా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.